ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అసలు? ఇలాంటి వాళ్ళతోటే వచ్చింది, ఇలాంటి సోకాళ్ళు మేధావుల నుంచే వచ్చింది. ప్రజాస్వామ్యం ముసుగులో, ప్రజాస్వామ్యం ముసుగులో, ప్రజాస్వామ్యం ముసుగులో నువ్వు అంటే నీలాంటి జర్నలిస్టులు అదే నన్ను కూడా యాడ్ చేస్తున్నారు. లెక్కేస్తే నువ్వు కూడా వస్తావు. చెప్తున్నా కదా, నాకేం ఇబ్బంది లేకుండా చెప్పండి, మాటలు లేకుండా ఎందుకో చెప్పండి. నక్సలిజం గొప్పది, హిడ్మా గొప్పోడు, తుపాకులు బట్టి పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళు గొప్పోళ్ళు, ఈ సిద్ధాంతం మాట్లాడమని నాకు ఎక్కడుంది? మీరు మాట్లాడితే రోజు అప్పీల్ ఏం చేస్తున్నా తెలుసా? ఏం చేస్తుర్రు? మావోయిస్టులు ఇంకా అక్కడ ఉండి మీరు పోరాటం చేయడం కష్టమే, మీ ప్రాణాలు పోతున్నాయి, జనజీవన స్రవంతిలోకి రండి. ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు, రాజకీయ నాయకులు మెజారిటీ దొంగల్లాగా తయారయ్యారు, దోపిడీదారులాగా తయారయ్యారు. ఒక ఆల్టర్నేట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, రండి అని మేము పిలుపునిస్తున్నాం. ఫస్ట్ రాజకీయ నాయకులు దొంగలని మెజారిటీ అన్నానండి నేను, అందుకే అరే మైనార్టీలో మీరు మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? మెజారిటీ రాజకీయ నాయకులు మంచోళ్ళు. ఎట్లా మెజారిటీ రాజకీయ నాయకులు సిస్టమ్ ఎందుకు ఇట్లా ఉంటది? సిస్టమ్ ఎందుకు ఇట్లా ఉంటది? సిస్టమ్ ఏం చెడిపోలేదు, మీరు చెడిపోయారు, మీ ఆలోచన చెడిపోయింది. మీరు చెడిపోయారు, మీ ఆలోచన చెడిపోయింది. చెప్పండి. మైకులు పెట్టుకొని తుపాకీ పట్టుకొని కొట్లాడే కరెక్ట్, ఆదివాసీల భూములు గుంజుకుంటారా కరెక్ట్, ఇదేం ఉపన్యాసం? ఆదివాసీల భూములు ఈ దేశంలో ఏడ గుంజుకుంది భారత ప్రభుత్వం చూపెట్టరు అంటున్నా. పోలేదు అయ్యాల మన రాష్ట్రంలో పోదాంపా అంటున్నా. మన రాష్ట్రంలో పోయిందని చెప్పురా కన్నా, ఒక ఉదాహరణ చెప్పు, నేను వస్తా అంటున్నా. మీరు అందరు రండి, సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లు అని పిలుచుకుంటారా, మేధావులు అని పిలుచుకుంటారా, మీరు అందరు రండి, నేను ఒక్కరిని వస్తే పలానూరులో పోయింది, ఇగో పలానూరులో మీరు గిరిజనులను తీసేసిర్రు, ఇది భారత ప్రభుత్వం తప్పు చేసింది, ఐ విల్ ఆన్సర్ యూ అంటున్నా. నువ్వు తోలుకపోయినా ప్రభుత్వమే సార్, అది కాంగ్రెస్ ఉండనివ్వండి, బీజేపీ. మీరు ఎందుకు బీజేపీని అనుకుంటున్నారు? 12 ఏళ్ల నుంచి ఈ దేశంలో అధికారంలో ఉంది మేము.